హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఒక వీడియోలో అయితే చెప్పాను కదా, మా అమ్మాయిని స్కూల్లో అయితే అడ్మిషన్ చేశామని చెప్పేసి ఎల్కేజీలో. సో ఈరోజు అయితే ఫస్ట్ డే అనమాట. పాప ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుందనమాట. ఎర్లీ మార్నింగ్ లేచి పాపకైతే రెడీ చేసేసి దేవుడి దగ్గర దండం పెట్టేసి స్కూల్కి అయితే పంపిస్తున్నాను. ఎగ్జాక్ట్గా స్కూల్కి బయలుదేరే టయానికి 7:30కి అనమాట స్కూలు. మేము ఇక్కడ 7:15కే స్టార్ట్ అయ్యాము. స్కూల్కి స్టార్ట్ అయ్యే టయానికి మా చిన్న పాప కూడా అయితే లేచి ఎంబడబడింది అనమాట, నేను కూడా వస్తా అని చెప్పేసి. ఇంకా అందుకని నాకైతే ప్యాంట్ వేసే టైం కూడా లేదు, ఇంకా అంతే తీసుకెళ్ళిపోతున్నాను. ఇంకా స్కూల్లోకి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్. ఆమె వచ్చేసి ఆయమ్మ అనమాట. స్కూల్ చూసారా, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది అనమాట. సో పక్కనే 2 స్కూల్స్ ఉన్నాయి. ఇంకొక స్కూల్ కూడా ఉంది, అది గవర్నమెంట్ది. ఇది వచ్చేసి ఇంగ్లీష్ మీడియం అనమాట. అది ఇంకొకటి వచ్చేసి పక్కన ఉన్నది హిందీ మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 పక్కనే ఉంటాయి అనమాట. సో మేమైతే ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేసాము. చూడండి, పిల్లలు అయితే పొద్దున్నే వచ్చేసి ఇంకా తిరుగుతూ ఉన్నారనమాట. మాస్టర్స్ ఎవరు రాలేదు. మేము ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుందనమాట అవన్నీ ఓపెన్ చేయాలని. చక్కగా ఈడెవడో చూడండి, పొద్దున్నే రాగానే చక్కగా ఆడేసుకుంటున్నాడు వాడైతే. చూడండి స్కూల్ అయితే ఎంత బాగుందో, పిల్లలు కూడా బాగున్నారు. ఇదిగోండి, ఇంకైతే ఫైనల్గా అయితే ఎల్కేజీ రూమ్ అంట ఇదన్నమాట. ఈ రూమ్ ఒకటైతే చూపిస్తున్నానండి, మిగతా రూమ్లు కూడా ఉన్నాయి కానీ ఇది ఎల్కేజీ నుంచి నర్సరీ దగ్గర నుంచి స్టార్ట్ అండి. నర్సరీ టు 10th వరకు అయితే ఉందన్నమాట ఈ స్కూల్లో. ఇంకా ఎల్కేజీ క్లాస్ రూమ్ అయితే ఇదని చెప్పేసి ఆయమ్మ చూపించగానే పాపనైతే తీసుకొచ్చి కూర్చోబెట్టేశాను. ఇదిగోండి, ఆ పక్కనున్న పాపను కూడా ఇంట్రడ్యూస్ చేశాను మా పాపకైతే. మళ్ళీ ఒకటే అయితే భయపడిద్దిలే అని చెప్పేసి నేను వెళ్తున్నా అని చెప్పి బాయ్ చెప్తుంది. ఇంకా నడిచి వచ్చింది కదా, వాటర్ అయితే తాగేస్తుంది అనమాట. ఇదిగోండి, పిల్లలంతా ఇప్పుడే వస్తున్నారన్నమాట, ఇంకా రాలేదు. భలే చిన్న కుర్చీలు భలే ముద్దుగా ఉన్నాయి కదా వాళ్ళ కుర్చీలు. నాకైతే భలే సంతోషం అనిపించింది అది చూస్తుంటే. అసలు చూడండి, ఒక పక్క ఇంగ్లీషు ఉన్నాయి ఆల్ఫాబెట్స్, ఇంకొక పక్క హిందీ కూడా ఉన్నాయి అన్నమాట. అసలు పెయింటింగ్స్ కూడా బాగా వేసారనమాట, బాగా నచ్చింది నాకైతే. చూడండి పెయింటింగ్స్ ఎలా వేసేసారో, పిల్లలకి అయితే బాగా నచ్చుతుంది. పిల్లలు ఎవరైనా స్కూల్కి వెళ్ళము అని ఏడ్చే వాళ్ళు కూడా ఇలాంటి ఈ పెయింటింగ్స్, ఈ చైర్స్ ఇవన్నీ చూసి కూడా కొంచెం అట్రాక్షన్ అయ్యితే వస్తారనమాట. ఇంకైతే బెల్ అయితే కొట్టారు, స్కూల్ బెల్, ప్రేయర్ బెల్ కొట్టారు. ప్రేయర్కి అయితే వెళ్తున్నారు. మా పాపను ఇంకో పాపని చేయబట్టుకుని వెళ్తున్నారు చూడండి. ఇంకా ప్రేయర్ అయితే స్టార్ట్ చేశారు. ప్రేయర్ కూడా చక్కగా ఇంగ్లీష్లోనే చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ స్టేట్లో జనరల్ నాలెడ్జ్ బిట్స్ కూడా అడుగుతున్నారు. అదైతే నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.